అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టైలరింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. మనం బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని బ్లౌజ్ పొడవు అయితే చెక్ చేసుకుందాం. ఒకసారి బ్లౌజ్ పొడవు 15 ఇంచులు అయితే వచ్చింది. తర్వాత నడుము చుట్టుకొలత తీసుకోవాలి. మనకు ఉక్సు పట్టి ఉంటుంది కదా, ఉక్సు పట్టి దగ్గర నుంచి ఎంత ఉందో కొలుసుకుంటే మనకు ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా టేప్తోనైతే కొలుసుకోవాలి. 32 వచ్చిందండి. ఇది 32 సైజ్ బ్లౌజ్. మనకి ఇది కాజా పట్టి ఎక్స్ట్రా కదా, కుట్టు వరకు 32 వచ్చింది. మనం ఈ రెండు కొలతల ఆధారంగా బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం. ముందుగా మనం బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు 15 ఇంచులు వచ్చింది. నేను 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 16 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. 16 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 16 ఇంచులకి ఒక లైన్ వేసుకుంటున్నాను, ఇలా స్ట్రైట్గా. తర్వాత మనకు 32 కదండి, 32లో 4వ భాగం 8 ఇంచులు అయితే వస్తుంది. చూడండి, 8 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. 8 ఇంచులకి ఒక మార్కింగ్, 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచెస్ ఖర్చు. నేను 2.5 తీసుకుంటున్నాను ఖర్చు. మొత్తం 12.5 ఖర్చుతో కలిపి మనం 12 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు చంక కింది భాగం తీసుకోవాలి. ఇక్కడ మనకి 16 ఇంచులు కదండి, 16 ఇంచుల బ్లౌజ్కి 9.5 అయితే తీసుకుంటున్నాయి. ఇక్కడ 9.5కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం. చూడండి, ఇది ఖర్చు, ఇది డాట్. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చింది, నడుము లూజ్ వచ్చింది, చంక డౌన్ వచ్చింది. ఇప్పుడు నెక్ డీప్ అయితే తీసుకుందాం. మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ ఇంకా భాగాన్ని ఈ విధంగా మర్చుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా మర్చుకుంటే మనకి సెంటర్గా ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని మనం ఈ విధంగా నెక్ డీప్ అయితే తీసుకోవాలి. కిందికి ఒక 1/2 ఇంచు కుట్లకి వదిలేసుకోవాలి. కుట్లకి 1/2 ఇంచు వదిలేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపించిన కదండి, ఈ విధంగా బ్యాక్ని ఇలా సెంటర్ పట్టుకొని ఈ విధంగా నెక్ డీప్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకో నెక్ అయితే ఇడికి వచ్చింది, 1/2 ఇంచు కుట్ల కోసం నెక్ డీప్ అండి ఇది. ఇప్పుడు మనం బ్లౌజ్ షోల్డర్ తీసుకోవాలి. బ్లౌజ్కి నేను 5.5 అయితే తీసుకుంటున్నా. 32 అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, మీడియం సైజు. 2.5 నెక్ వెడల్పు, 2.5కి ఒక మార్కింగ్, 3 ఇంచులకు ఒక మార్కింగ్. ఇక్కడ కింద కూడా 2.5నే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంత 2.5 తీసుకున్నాను, ఇక్కడ కూడా 2.5నే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెట్టుకున్న మార్కింగ్లన్నీ ఒక లైన్ డ్రా చేసుకుందాం. చూడండి, ఈ విధంగా స్కేల్తోనైతే లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మనకి అటు ఇటు పోకుండా కరెక్ట్గా వస్తుంది లైన్. ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డబ్బా తీసుకున్నాం కదండి, ఈ డబ్బా షేప్ దాంట్లోనే ఒక 1/2 ఇంచు ఇట్లా లోపలికి పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇందులోనే రౌండ్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ అయితే మనం 1.5 తీసుకోవాలి. 1.5 పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ 1.5 తీసేసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇట్లా మనకైతే చూడండి, బ్లౌజ్ పొడవు, నడుము కొలత, గల్ల డీపు, చంక రౌండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని అయితే కటింగ్ చేసుకుందాం. బ్లౌజ్ని చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూడండి, మీకు చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది లైనింగ్ అండి, లైనింగ్ కట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్. తర్వాత మెయిన్ పీస్ మీకు చూపిస్తాను, అది కూడా. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చిందండి. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ ఎడ్జ్ ఉంటుందండి, ఈ ఎడ్జ్కి ఏమో మనం బ్యాక్ తీసుకున్నాం, ఈ ఎడ్జ్కి ఏమో మనం చేతులు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత చేతులు తీసుకోవాలి. చేతులు అయితే ఇది ఉంది కదండి, ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు 2 హ్యాండ్స్ కదండి వచ్చేది, 4 మడతలు వేసుకోవాలి. ఓకే, ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్స్ పొడవు అయితే హ్యాండ్ పొడవు మనకి 11 ఇంచెస్ ఉందండి, ఎల్బో హ్యాండ్స్. ఈ 11 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ అయితే తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ డౌన్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇది కుట్ల కోసం, ఇది ఖర్చు 1/2 ఇంచు. ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా క్రాస్గా గీసుకోవాలి. కొద్దిగా ఇలా గీసుకోవాలండి, ఎక్కడ కూడా మీకు ముడత అనేది రాకుండా నీట్గా వస్తుంది.
చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని అయితే కట్ చేసుకుందాం. మనకి ఇక్కడనైతే కొద్దిగా జాయింట్లు పడతాయండి. ఈ జాయింట్లు కుట్టేటప్పుడు వేసుకుంటా. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం. ఇంకా ఎక్కడెక్కడో డబ్బులు పెట్టి నేర్చుకునే బదులు మనం యూట్యూబ్లో చూసి మంచి ఈజీగా నేర్చుకోవచ్చు బ్లౌజ్. ఇప్పుడు ఈ మిగిలిన పీస్ ఉంటుంది కదా, మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ భాగం అయితే తీసుకుందాం. ఇప్పుడు వెనక భాగం కట్ చేసుకున్నాం కదండి, ఆ వెనక భాగాన్ని మనం ఫ్రంట్ భాగానికి వేసుకోవాలి. చూడండి మనకి ఏ విధంగా క్రాస్గా ఉంటుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేయాలి. చూడండి ఏ విధంగా క్రాస్ ఉందో చూసుకొని. ఇది ఇట్లా ఉంటుంది కదండి, ఇది బొద్దు వైపు ఉండాలి. ఇటు ఉంటే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే మనం లైన్స్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా సేమ్ టు సేమ్ ఇలా గీసుకోవాలి. మనకి ఒక ఫ్రంట్ భాగం నెక్ దగ్గర మారుతుందండి. ఫ్రంట్ నెక్ భాగం దగ్గర కూడా ఈ విధంగా పైకి డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి మనం ఒక 2 ఇంచులు అయితే మలుచుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మలుచుకోవాలి. నేను చూపిస్తాను 2 కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూడండి. ఇక చూడండి కరెక్ట్ 2 అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాం. దీన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ అయితే తీసుకుందాం. చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కుట్టండి, ఇది పైన ఖర్చు. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని చూడండి నాకు నెక్ అయితే ఇక్కడికి వచ్చింది. నెక్ని ఇక్కడ దాకా వచ్చింది. ఇది కుట్ల కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదండి, ఇది 4 ఒకసారి దగ్గరికి తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ని డ్రా చేసుకుందాం. ఇలా రౌండ్గా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ దగ్గర 2.5 ఉందో లేదో ఒకసారి చూసుకుందాం. మన బ్యాక్ నెక్ 2.5 కదా అండి తీసుకున్నది, ఫ్రంట్ నెక్ కూడా 2.5 ఉందో లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది కొద్దిగా క్రాస్గా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలండి. ఇట్లా కొద్దిగా ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీసుకుంటే మనకి బ్లౌజ్ కరెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ని అయితే కటింగ్ చేసుకుందాం. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి. ఏది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మిగిలిన పీస్లో మనం సేపాటీలు అయితే కట్ చేసుకుందాం. చూడండి ఇది ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్తో సేపాటీలు కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇది బ్యాక్ పీస్. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని బ్యాక్ పార్ట్ ఎందాక ఉందో అందాక మార్కింగ్ చేసుకొని ఇలా 3.5 పొడవు 3.5 ఈ పొడవు 3.5 తీసుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ అంతా తీసుకోవాలి. వెడల్పు ఇక్కడ ఒక 3 ఇంచులు ఉండేలా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సేపాటీ కూడా చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, లైనింగ్ కట్ చేసుకున్నది బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ అయితే ఇది చీరలది. మనం ఈ విధంగా ఈ పీస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలో మీకు మళ్ళీ మరొక వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.